తెలుగుదేశం పార్టీ చేయడం అన్యాయమైనటువంటి అంశం. కాబట్టి అది మంచి పద్ధతి కాదని, ఇలాంటి దుష్ప్రచారం చేయటాన్ని ఖండిస్తున్నాం. తక్షణమే వితిన్ 24 hours ఈ దుష్ప్రచారపు పోలీసు వారి యాక్షన్ తీసుకోకపోతే నేనే వచ్చి చించేస్తా. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. ఇది తప్పుడు ప్రచారం. చంద్రబాబు చెప్పింది పంది కొవ్వు అన్నాడు, జంతువుల కొవ్వు అన్నాడు. అది కలవలేదని సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది. సిగ్గు లేకోకుండా ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోలేమని మనం చేస్తున్నాను. ఇవాళ మేమందరం వచ్చాం, ఎవరు లేరు, చించేసిన ఎవడు అడిగేవాడు లేడు. కానీ అది మంచి పద్ధతి కాదనే ఉద్దేశంతో వాళ్ళకి చెప్తున్నాం. మర్యాదగా రాజకీయాలుగా చేయండి, రాజకీయాలు ధర్మంగా చేయండి. అంతే తప్ప పవర్ ఉంది, అధికారం ఉంది, పోలీసులు ఉన్నారని, ఫ్లెక్సీలు ఉన్నాయని ఇష్టం వచ్చినట్టుగా ఫ్లెక్సీలు కడితే అది తప్పు. అది మంచి సాంప్రదాయం కాదు. ఆ సాంప్రదాయానికి తెలుగుదేశం వాళ్ళు ఫుల్ స్టాప్ పెట్టకపోతే అనుభవిస్తారు. డైరెక్ట్గా వచ్చి ఇచ్చేస్తాం. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఎన్నాళ్ళు కాపలా కాసుకున్నా కూడా ఆ విషయాన్ని చెప్పి వాళ్ళకి కనువిప్పు కలిగించేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చంద్రబాబుకి ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని క్షమాపణ చెప్పాలి. పంది కొవ్వు, పశువు కొవ్వు కలిసిందని ప్రచారం చేసిన దుర్మార్గపు ఆలోచనకి ఇప్పటికైనా ఆపాలని కోరుకుంటున్నాం. అవాస్తవాలను చిత్రీకరించి ప్రచారం చేసే కార్యక్రమం తెలుగుదేశం వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? పంది కొవ్వు, జంతువుల కొవ్వు కలిసిందని ప్రకటించాడు. విచారణలో ఉన్నప్పుడు ప్రకటించాడు, దుర్మార్గంగా ప్రకటించాడు. సిబిఐ రిపోర్టులో పంది కొవ్వు లేదు, పశువుల కొవ్వు లేదని స్పష్టం చేసిన తర్వాత ఇంకా దుష్ప్రచారం చేయడం కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వేయటమే కాకుండా మళ్ళా ఇలా ఫ్లెక్సీలు కట్టి ప్రచారం చేస్తున్నారు. ఇది అన్యాయం. ఈ ఫ్లెక్సీ మీద మేము వచ్చి నిరసన తెలియజేస్తున్నాం. మర్యాదగా 24 hours లోపల ఫ్లెక్సీని చించేయకపోతే వాళ్ళు మేమే వచ్చి చించేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. మర్యాద పాటించండి, రాజకీయాలు మర్యాదగా చేయండి. రాజకీయాలు ఈ విధంగా విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా చేస్తే ప్రజలు క్షమించరు. చంద్రబాబు నిజంగా పంది కొవ్వు, అదేవిధంగా పశువుల కొవ్వు కలిసిందని ప్రచారం చేసినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సింది పోయి ఈ విధంగా బురదల్లే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నాడు. దీన్ని మేము సహించడానికి సిద్ధంగా లేవని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పరువు నష్టాలు ఏమీ అవసరంలా, చించవలు బాధేస్తాం. 10 జిల్లా సంగతి నాకు అనవసరం. ఇక్కడ జరుగుతుంది, రోజు వెళ్తున్నాం మేము. ఇంత దుర్మార్గంగా ప్రచారం చేయడం తప్పు. పేపర్ స్టేట్మెంట్స్ ఇచ్చుకోమనండి వాళ్ళకి కావాలిస్తే. ఈ విధంగా ప్రచారం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కరుణాకర్ రెడ్డి గారు పంపేస్తారు, సుబ్బారెడ్డి గారు పంపేస్తారు, అని అంటారు. ఏమిటి అన్యాయం? సిబిఐ ఏం చెప్పింది? ఇలాంటి దుర్మార్గపు ప్రయత్నాలు చేస్తే చూస్తూ సహిస్తూ ఊరుకోమని, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయవద్దని తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం వ్యక్తులకి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.